రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? కొంచెం పర్లేదు కేసీఆర్ కంటే. ఆ, కావాలంటే కొన్ని విధానాలు తప్పున్నాయి. ఏమి ఆ ఉచిత తప్పున్నాయి? పథకాలు పెట్టకుండా గెలిచేవాడు. ఆ, ఉచిత పథకాలు పెట్టి ప్రజల మీద భారం మోపుతున్నాడు. ఉచిత బస్సు పెట్టకుండా గెలిచేవాడు. అదే కర్ణాటకలో ఓన్లీ ఆర్డినరీ మాత్రమే ఫ్రీ ఉన్నాయి, ఎక్స్ప్రెస్ లేవు. తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా ఇచ్చి చాలా నష్టపరుస్తుండు. అంటే ఉచిత పథకాలు ఎందుకు తీసేయాలంటున్నారు? చాలా మందికి సోమరితనం ఎక్కువైతుంది. ఇవాళ కనీసం వ్యవసాయ కూలీలకు వ్యవసాయం చేసుకుంటానికి కూలీ ఎవరు రావడం లేదు. నువ్వే ఉచితంగా ఇచ్చినాక వాడేవడతాడు? నువ్వు ఉచితంగా ఇచ్చినాక ఎవడు కూలికి రావడం లేదు. మినిమం కూలికి రావాలంటే నువ్వే ఇస్తావా, గవర్నమెంట్ ఇస్తుందని మాట్లాడుతున్నారు. వ్యవసాయ కూలీలు చాలా దెబ్బతింటున్నారు, వ్యవసాయం చేసేవాళ్ళు. కేసీఆర్ పరిపాలన మనకి డెవలప్మెంట్లు ఉన్నాయి, స్కీమ్స్ అయితే లేవు. ఇప్పుడు స్కీమ్స్ ఎక్కువనే పెట్టినాడు, స్కీమ్స్ ఎక్కువ పెట్టినాడు, డెవలప్మెంట్ వైపు అయితే చూపేలేదు. మరి దాని గురించి మీ అభిప్రాయం? నాకు అర్థమైతే మీరు చెప్పేది. స్కీమ్స్ ఎక్కువ ఉన్నాయి, డెవలప్మెంట్ లేదు. ఏం స్కీమ్స్ ఉన్నాయి? ఎందుకు అవి ఉచిత పథకాలు, ఉచిత స్కీమ్స్ ఎందుకంటే అవి ప్రజలను సోమరితనం చేస్తున్నప్పుడు ఏం లేదు అంత. అంటే ఏ స్కీమ్స్ ఉంటే బాగుంటుంది? ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ పెట్రోల్ డీజిల్ కి వాళ్ళకు మనకు 13 రూపాయలు తేడా ఉండే. ఇవాళ ఉచిత పథకాలు తీసేసినాక మనకు వాళ్ళకి తేడా ఎంత పడి పెంచి అవుతారు. ఆ ఉచిత పథకాలు తీసేస్తే ఆటోమేటిక్ అన్ని తగ్గుతాయి. ఉచిత పథకాల మీద దినసరి వాడే సరుకుల మీద భారం పడుతుంది అంటారు. 100%. థ్యాంక్ యూ అండి.